దాదాపు 2 దశాబ్దాల తర్వాత రైల్వే శాఖ పగ్గాలు చేపట్టిన దక్షిణాది వ్యక్తిగా గుర్తింపు పొందిన మల్లికార్జున ఖర్గే దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యమిచ్చారు. రైల్వే బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన 55 కొత్త ప్రీమియం ఎక్స్ప్రెస్ రైళ్లలో 28% దక్షిణ మధ్య రైల్వేకే కేటాయించారు. ఇలా మొత్తం 15 రైళ్లు రాష్ట్రం మీదుగా వెళ్లనున్నాయి. హైదరాబాద్ గుల్బర్గా మధ్య ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ విశాఖ మధ్య కాజీపేట, విజయవాడ మీదుగా వారానికి ఒకరోజు మరో ఎక్స్ప్రెస్ నడవనున్నాయి. గుణుపూర్ విశాఖ మధ్య ప్రతిరోజు ప్యాసింజర్ రైలు తిరగనుంది. కాచిగూడ మీదుగా యశ్వంతపూర్ నుంచి ఖత్రాకు కొత్త ప్రీమియం ఎక్స్ప్రెస్ పరుగులు తేనుంది. వికారాబాద్ మీదుగా రేణిగుంట నుంచి ఔరంగాబాద్కు కొత్త రైలు ప్రారంభం కానుంది. మరికొన్ని రైలు సర్వీసుల్లోనూ మార్పులు చేశారు. హుబ్లీ విజయవాడ మధ్య వారానికి 3 రోజులు మాత్రమే తిరిగే ఎక్స్ప్రెస్ రైలు, హుబ్లీ సికింద్రాబాద్ మధ్య ఎక్స్ప్రెస్ ను ప్రతిరోజు తిరిగేలా మార్చారు. అలాగే హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ను గూడూరు మీదుగా వారానికి ఒకరోజు, కొత్తగూడెం లక్నో మధ్య ఎక్స్ప్రెస్ రైలు వారానికి 3 రోజులు, కాచిగూడ నాగర్కోయిల్ మధ్య ఎక్స్ప్రెస్ రైలు వారానికి ఒకరోజు తిరగనున్నాయి. మధ్యంతర బడ్జెట్ సందర్భంగా రైల్వే మంత్రి 2 కొత్త డబుల్ డెక్కర్ రైళ్లను ప్రకటించగా ఆ 2 మన రాష్ట్రానికే దక్కాయి. గుంటూరు కాచిగూడ తిరుపతి మధ్య ఈ రైళ్లు పరుగు తీయనున్నాయి. కొత్త రైల్వే లైన్ల సర్వే, డబ్లింగ్లో మాత్రం రాష్ట్రానికి నిరాశే మిగిలింది.